నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం తాజా పరిణామాలతో మరింత పెరిగింది. ఇప్పటికే మోహన్ బాబు, ఆయన కుమారులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల్లో మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మోహన్ బాబు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన ఆస్తుల్లో ఉన్న వారందరినీ ఖాళీ చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మోహన్ బాబు తన ఆస్తికి సంబంధిత ఫిర్యాదును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్ద దాఖలు చేశారు. మోహన్ బాబు హైదరాబాద్ శివారు జల్పల్లి ప్రాంతంలోని తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని, వారు వెంటనే బయట పెట్టాలని తెలిపారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆయన తన ఆస్తిని స్వాధీనం చేయాలని కలెక్టర్ కు అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ నివాసంలో మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనికారెడ్డి పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈ ఫిర్యాదును బట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు. ఇక కొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వారు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకోవడం కూడా జరిగింది. మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలో నివసిస్తూ ఉండగా మనోజ్ జల్పల్లి నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తన ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం కూడా మరింత తీవ్రత చెందింది. వారు సోషల్ మీడియాలో ఒకరిని ఇంకొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇటీవల కుక్క సింహం అనే ట్వీట్లతో మొదలైన ఈ వివాదం ఈ రోజు మంచు మనోజ్ సవాల్తో మరింత చురుకైనట్లు కనిపిస్తోంది. మేము ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం. మహిళలు, నాన్న, స్టాఫ్ ను పక్కన పెట్టి నువ్వు ఎవరినైనా ఎంతమందినైనా తీసుకొచ్చుకో, లేకపోతే మనం హెల్దీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం అని మనోజ్ ట్వీట్ చేశారు.